బాబాయ్ బాబాయ్ ఇయా అంటే నేను చాలా దూరం నుంచి వస్తున్నాను అన్నమాట. డబ్బులు లేవు నా దగ్గర. అంటే ఫోన్ పెట్టి ఛార్జింగ్ అయిపోయింది. పర్లేదా? ఇది ఎంతది? కాలేమ్మా ఇంకెందుకో డబ్బులు లేవుతాను కదా. ఎంత చెప్పండి. బాబా 5 రూపాయలు. అది 5 రూపాయలా? పర్లేదు డబ్బులు వద్దులయ్యా. వద్దులే ఫోన్ పే ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్లే ఇప్పుడు వద్దు. చాలా దూరం నుంచి వస్తానన్నా. పర్లేదమ్మా. నేను ఇతను ఇస్తారా లేదనో సరదాగా అన్నాను. కానీ మంచి మీది తీసుకోండి. ఇది తీసుకోండి. మంది తీసుకోండి. నేను సరదాగా అన్నానమ్మా. అదే డబ్బులు ఉన్నాయి అమ్మమ్మ. నాకు టీ అలవట్లేదు. నేను సరదాగా అన్నాను. ఈ అమ్మ తీసుకోండి. నిజంగా అంకుల్ మీరు చాలా గ్రేట్. అరకనే ఇచ్చారు చూడండి. నాకు బాగా నచ్చింది. మీతో పాటు ఆవిడ కూడా ఇవ్వండి నేను ఇస్తాను అన్నారు. మంచి మనిషి. అంతే కదా. లేకపోతే ఏం పోసిపోదు అనగల. అదే 10 రూపాయలు నేను ఇస్తాను. నేను సరదాగా అన్నాను. మీరు కూడా మంచి చెప్పారు. తీసుకుంటామ్మా పర్లేదు నేను ఇస్తాను అన్నారు. నాకు బాగా నచ్చింది. నేను ఇస్తానమ్మా పర్లేదు. మామూలుగా అయితే రోజు ఎంత వస్తుంది? ఈ పాలకి దీనికి గడపదే 200 మిగులుతుంది. 200 మిగులుతుందా? 100 రూపాయలు చేంజ్ లేదు నాన్న. చేంజ్ అక్కర్లేదు. ఇది మీ అవసరానికి ఏదైనా పెట్టుకోండి. ఉంచండి బాబు. ఇన్ని రూపాయలు అంకుల్ మీరు అడగ నచ్చి చూడండి. నాకు బాగా నచ్చింది. అందుకని ఒకసారి కనుక్కుందామని అడిగాను అనమాట. పర్లేదు. పేరేంటో తెలియదు కొద్ది నాకు. పర్లేదు. చాలా దూరం నుంచి వస్తాడు. ఎంత దూరం ఆరిపోయి ఉంటుందో ఆయన నేను ఆలోచిస్తాను. ఓకే ఏం చెప్తావు? మనం ఏం మోసిపోతాను కదా. అదేనమాట. నిజంగా గ్రేట్ అంకుల్. ఓకే అమ్మా. నువ్వు నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా. నేను ఇస్తాను డబ్బులు. నువ్వు అన్నావు చూడు. నాకు బాగా నచ్చింది. నాకు సాయం చేయొచ్చు కదా. ఏంటి కావాలి? నాకు పెంచుకో. నువ్వేం చేస్తావమ్మా? పువ్వులు అమ్ముతారా? పువ్వులు అంటుకోలు అమ్ముతాను. ఎంత వస్తాయి రోజుకి? 150 వస్తే లేకపోతే లేదు. ఓకే అంతే. ఆ తరపున నువ్వు ఏదైనా అవసరం పెట్టుకోమ్మా. వద్దమ్మా ఉండి అమ్మా. నువ్వు దూరం నుంచి వస్తాను. ఉండి నానా నువ్వు అడగని నేను ఇస్తాను నువ్వు అన్నావు కదా. నా తరపున నేను ఏదైనా అవసరం పెట్టుకో. సరేనా? ఓకే అమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఓకే థ్యాంక్ యూ. ఓకే అంకుల్. థ్యాంక్స్ అమ్మా. ఓకే.